పని చెయ్యదు. దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్తున్నారు, అవి చేస్తున్నారో వారిలో దేవుని ఆత్మ ఎన్నటికీ ఉండదండి. అనుకుంటారు, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను కదా, నాలో ఖచ్చితంగా దేవుని ఆత్మనే ఉంటుంది, పరిశుద్ధాత్మ ఎవరి అయితే దేవునికి విరుద్ధంగా ఉంటారో వారిలో దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండదండి. దయచేసి గమనించండి. ఎవరు అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారిలో ఎవరి ఆత్మ పనిచేస్తుందంటే చెప్పండి, దురాత్మ పనిచేస్తుంది కదా. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా దేవుని మాట వింటది. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు దేవుడు చెప్తున్న విషయాలు గ్రహిస్తారు. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఎప్పుడు కూడా దేవుని పనులంటే ఇష్టముగా, దేవుని పనుల కొరకే ఆరాట పడుతూ, దేవుని కొరకరే బ్రతుకుతూ ఉంటారు. ఆమె మంచి పనులు చేస్తూ ఉంటారు, మంచి ఆలోచిస్తూ ఉంటారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.